So first of all, heartily welcome to Shyam. Come on, big claps. దాన్ని బట్టి మనం ఎలాగైనా గ్రౌండ్ క్వాలిఫై అయిపోతాము. అది మాత్రం 100కి కన్ఫామ్గా చెప్పొచ్చు. ఇంకేంటంటే ఎగ్జామ్ స్టడీ పరంగా వస్తే అవసరమైతే రోజుల్ని ఇద్దరు కూర్చొని నీకు చెప్పడానికి మాత్రం సార్ రెడీగా ఉంటారు. అంత బాగా ఎక్స్ప్లెనేషన్ చేస్తారు, అర్థమవుతుంది, అన్నీ చేస్తారు. సార్ కష్టమే కాదు, సార్ కష్టంతో కూడా మన కష్టం అనుకు ఉండాలి. సార్ చెప్పారని మనము హాస్టల్కి వెళ్ళేసి బుక్ తీయకుండా ఉండిపోతే అది అవ్వదు కదా ఎగ్జాము. మరి ఈ అర్థమెటిక్ రీజనింగ్ కదా, తగ్గిన ఫ్యాకల్టీ కూడా బాగుంటుంది. జీకే అయినా ఏదైనా మా బ్యాచ్లో జీకే, అదర్ సబ్జెక్ట్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఇవన్నీ ఎంత డెప్త్ చెప్పారంటే మన రీసెంట్గా ఎస్ఎస్జిడి కానిస్టేబుల్, ఏపీ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ అయ్యాయి కదా, మాకు చెప్పే సబ్జెక్ట్లో 7-8 బిట్లు పక్కాగా ఆ ఎగ్జామ్లో ఇచ్చారు. అంటే ఆలోచించుకోండి ఎంత డెప్త్గా చెప్తున్నారు అనేసి. దీన్ని బట్టి మేము కూడా అలాగే ప్రిపరేషన్ అయ్యాం. మీరు కూడా ఏం బాధపడక్కర్లే. సార్ మ్యాక్సిమం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ యూనిఫామ్ ధరించాలనే ఆశ మీద 100% మీ మీద ఇచ్చేస్తారు. మీరు కూడా సార్కి కొంచెం అంటే ప్రోత్సహించాలి. మెయిన్ డిసిప్లిన్. సార్ విషయంకి వస్తే మెయిన్ డిసిప్లిన్ అనేది ఇక్కడే కాదు ఎక్కడైనా వెరీ వెరీ ఇంపార్టెంట్. గుంటూరు నుంచి వాళ్ళు వచ్చారు అకాడమీకి ఫస్ట్ బ్యాచ్కి. అక్కడి నుంచి కూడా వస్తారంటే ఆర్కే ఇన్స్టిట్యూట్ మరి కొంచెం అభివృద్ధి చెందుతుందని నా ఆలోచన. ఇంకేమిటంటే 40 మెంబర్స్ వరకు సెలెక్ట్ అవుతారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సార్ ఫ్యాకల్టీ మేము అనుభవించి వచ్చాం కాబట్టి మీరు సెలెక్ట్ అవుతారు. మెడికల్ అవంటే అది మన చేతుల్లో లేదు, కానీ గ్రౌండ్ పరంగా అయితే, ఎగ్జామ్ పరంగా అయితే 50-50కి ఎలిజిబిలిటీ అవుతారని నేను అనుకుంటాను. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్